నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఫౌండేషన్ సెరమనీలో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మరొక 15 సంవత్సరాలు కూటమితోనే కలిసి ఉండాలి, ఎలాంటి చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నా కూడా కలిసే ముందడుగు వెయ్యాలంటూ ఆయన సూచించారు. అయితే దీనికి సంబంధించి మొన్న కూడా వారి సోదరుడైనటువంటి కొణిదెల నాగబాబు గారు కూడా ఇదే వ్యాఖ్యానించడం ప్రధానంగా జనసైనికుల చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలవడం కంటే ఇద్దరు వ్యక్తులను నమ్ముకున్న కొన్ని లక్షలాది మంది సమూహంగా కలవడం అనేది చాలా వరకు కష్టమేనన్నది ప్రధానంగా ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, కొన్ని లక్షల మంది కలవడం అనేది బిగ్గెస్ట్ థింగ్ కదా. సో దీన్ని ఎలా లోకల్గా ఉన్నటువంటి ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఫర్దర్గా? నేషనల్ లెవెల్లో మంత్రి గారు ఉంటారు, అతుల్ వాలి అని. ఆయన అంతే, పార్టీ మొత్తం ఆయనకి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ పరంగా చాలా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. పెద్దల నాయకుడు కూడా అతను. క్యాబినెట్లో ఖచ్చితంగా మంత్రి కింద ఉంటాడు ఆయన. గెలిచేది ఆ పార్టీ తరఫున ఆయన ఒకడే. అలాగే ఉంటుంది అది. సేమ్ అదే రాజకీయం ఈ పవన్ కళ్యాణ్ ఇతనితో ఏటీ కాదు. ఎలాగోలా రాజకీయ పదవులు అలంకరించాలన్న తపన తహతహతో వచ్చి రాజకీయాల్లో మన ఎత్తుకొచ్చి వీళ్ళేదో ఉద్ధరించే వల్లగా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఏమీ కాదు వీళ్ళతో. వీళ్ళకి గతి లేక వేరే పార్టీ మీద పరాన్న జీవుల్లో బతుకుతూ ఆ పరాన్న జీవుల వల్ల ఏంటంటే వీళ్ళ వల్ల వాళ్ళు, వాళ్ళ వల్ల వీళ్ళు అన్న దగ్గర అట్ ద కాస్ట్ ఆఫ్ క్యాడర్ అన్న ప్రాతిపదిక మీద అతను రాజకీయ అరంగేట్రం, రాజకీయాల్లో తనతో ఏదో అయిపోతుందన్న ఒక భ్రమలో ఆయన నుండి మొహమ్మద్ ప్యానెల్ నిలించుకున్నాడు 19 నుంచి 24 మధ్యలో జరిగిన ఎలక్షన్లో. తదనంతర పరిణామాల్లో నాకు చేత కాదు అని చెప్పడానికి లేని బేగాలు పోయి పొత్తుకు పెట్టుకొని కూటమితురుగా 21 స్ట్రైకింగ్ రేటు, డిప్యూటీ సీఎం ఇలాంటివేవో పదాలతో పదజాలాలతో ఈ జాలారి వల వేసినట్టు మన మీద వల వేసి అతిరథ మహారథుడి కింద అన్నప్పుడు ఒరిజినల్గా ఇన్హెరెంట్గా ఉన్నది ఏంటంటే భయం, చేతకాంతనం, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా స్వతంత్రంగా నిలదొక్కుకోలేని తనం. ఈ మూడిటి వలన వచ్చే అవుట్కమ్ ఏంటంటే జీవితాంతం ఎల్లరకం వాళ్ళలాగా వేరే పార్టీకి నెత్తి కూర్చుని ఎలాగో కాలక్షేపం చేసేస్తే నా పని అయిపోతుంది అనుకునే రాజకీయవేత్త అంటే పవన్ కళ్యాణ్. సో ఇంతకన్నా ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇంకో 15 ఏళ్ళు అన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం పార్టీని పెట్టి స్థాపించి 10 సంవత్సరాల 11 సంవత్సరాల లెగసీ ఉన్న పార్టీలో ఈ రోజుకి క్షేత్రస్థాయిలో క్యాడర్ నిర్మించుకోలేక కేవలం 10, 20, 15, 30 స్థానాలకు పరిమితం అవుతూ అందులోనే పోటీతత్వాన్ని తనకి తానే ప్రస్ఫుటించుకుంటూ యాజ్ ఇఫ్ అన్న దగ్గర రాబోయే రోజుల్లో ఇలాంటి వాటికి కాలగమనంలో కలిసిపోవడం ఉంటుంది. కర్ణాటకలో కుమారస్వామిని చూస్తున్నాం కదా, ఉద్ధరించి ఊళ్ళే రాజకీయం దగ్గర నుంచి ఎందుకురా బాబు అనే రాజకీయంకి పరిసమాప్తం అవుతుంది, కుచించిపోతుంది రోజు రోజుకి. సో అట్లాంటివి ఎప్పుడైతే పొలిటికల్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయలేని దగ్గర, పొలిటికల్ వ్యాక్యూమ్ని అడ్రస్ చేయలేని వల్ల, అండ్ ద సేమ్ సినర్లో ఒక పార్టీకి విధి విధానాలు ఒక ఎజెండా లేని తరుణంలో ఇలా పారాసైట్స్ లాగా వేరే పార్టీలతో సమూహాల కింద ఏర్పడి దాంతో పదవిని తన స్వార్థాన్ని పరిరక్షించుకోవడానికి అన్నది మాత్రమే తేటతెల్లం అవుతుంది. అంటే ఫస్ట్ నుంచి ఆయన సోలోగా వచ్చి గెలవగలుగుతామని నమ్మి తర్వాత 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఫ్యాన్స్ వల్ల, జనసైనికుల వల్ల గెలవలేము, మనం ముందుకు రాలేమని కూటమితో కలుపుకొని ఒక జస్టిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఇలాగే ఫర్దర్గా మూవ్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నారనుకుంటున్నారు. చేతకాంతనమే అవుతుంది. నాతో కాదని ఇప్పుడు కేపాల్ ఉన్నాడు, చచ్చాడు బతికాడు, నిలబడుతున్నాడు, వాడు వస్తున్నాడు, లాస్ట్కి ఎలక్షన్ ఓడిపోయినా పర్లే కానీ నిస్వార్థంగా తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ఈయన అధికారమే పరమావధిని, ఎట్టి పరిస్థితుల్లో స్వార్థ పరిరక్షణ, అధికారం కావాలి అంటే ఏదైనా తలదించాలి అన్నదానికి తలదించేస్తున్నాడు. నేను తలదించాను కూడా మీరందరూ తలదించాలంటే ముఖ్యంగా సామాజిక వర్గంలో నాకు చాలా అతిరథ మహారథులైన మిత్రులు ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎవరో అక్కర్లే, మహానుభావుడు వంగవీటి మోహన్ రంగ గారి నిలువెత్తు నిదర్శనం. ఈల్డ్ అయ్యే ప్రసక్తే ఉండదు, ఈల్డ్ అయ్యే ప్రసక్తి ఉండదు. తన అనుకున్నది చేసుకోగల సామర్థ్యం కలిగిన వాళ్ళు. అలా ఆడితే ఏంది ఇది జహాపనా రాజకీయాలు చేసుకుంటూ ఎంతసేపు అధికారం కోసం ఏ గడ్డనే కరుస్తాం అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ చేస్తుంటే ఎక్కడికి వెళ్తున్నది రాజకీయం? ఎవడు పట్టించుకుంటాడు? ఈ పార్టీ సిద్ధాంతం ఏదైనా అడుగుతున్నారు ఎవరైనా? పోనీ కూటమిలో నీ అధికారం వచ్చింది కదా, కౌలు రైతులకు ఒకటికి ₹1,00,000 పెంచావు కదా ఆయన ఆ టైంలో. ఇప్పుడు కౌలు రైతుల పట్ల మీ చిత్తశుద్ధి ఏది? ఇదేనా? అట్లీస్ట్ ఈయన అధికారం వచ్చిన తర్వాత కౌలు రైతులకి శాశ్వత పరిష్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను డైరెక్ట్గా గెలవలేకపోయాను కాబట్టి ఇండైరెక్ట్గా ఈ విధంగా పొత్తులో గెలిచి నా పార్టీ విధి విధానాన్ని కూటమి ప్రభుత్వం త్వరగా ఆచరణ యోగ్యం చేస్తున్నా. ఏదా కాన్సెప్ట్? ఎటు వచ్చి ఎంతసేపు బయటికి పోయి సినిమాలు చేసుకోవడం అంటే ఒకవేళ కూటమిలో లేకపోతే ఏమీ అవుతుంది. ఇంట్లో కూర్చొని చెమచక్కలు ఆడుకోవడం, భజన చేసుకోవడమే కూర్చుని.
కదా సార్, అంటే నేను అంటోంది నో, ఇట్స్ ఎ ప్రూవెన్ ట్రాక్. ఈ రోజుకి కూడా డబల్ డిజిట్ ఓటు బ్యాంకు లేని ఆ పార్టీ అది. ట్రాక్ రికార్డు మీరు ఆద్యంతం గమనిస్తే 5.7 అండ్ 6.3% ఓటు బ్యాంకులు 3 కన్సాక్యూటివ్ ఎలక్షన్స్లో ట్రాక్ రికార్డ్. చాలా వరకు వ్యక్తమవుతోంది ప్రధానంగా కూటమితో కలిసి ఉండడం వల్లే చేయలేకపోతున్నారు. ఒకవేళ ఆయన ఇండివిజువల్గా సీఎం అయి ఉంటే ఆయన ప్రాతిపదిక మీద ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు అనేది ఇంకోటి వినిపిస్తుంది. రేట్ తెలిసేస్తే కదా ఏమైనా తెలిసేస్తే ఏదైనా చేయడానికి ఏమీ తెలియదు అతనికి. ఆయనకి రాజకీయాల్లో ఓనమాలు రావు. ఓనమాలు నేర్చుకోవడానికి ఇది రాజకీయ విశ్వవిద్యాలయం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూషన్కి సంబంధించిన విషయంలో నీ పార్టీ యొక్క నియమావళి, విధి విధానాలు అండ్ ప్రజలకి ఇది చేస్తామన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటారు. ప్రధానికి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ₹2 కిలో బియ్యం ఇస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు నేను గవర్నమెంట్ వస్తే ఉచిత కరెంట్ ఇస్తాను, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాను, ఆరోగ్యశ్రీ ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం అదే అబద్ధాలతో వీళ్ళు కూడా కూటమిలో కట్టి ఉన్న క్రెడిబిలిటీని కూడా పోగొట్టుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్. మొదటిదాకా ఏదో ఆయన మీద ఒక ఒపీనియన్ ఉండేది అందరికీ, ఏదో అబద్ధాలు ఆడు పైపచ్చి అట్లీస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్ అనుకున్నారు. కానీ ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే దరిద్రంలో, అదే రొచ్చు రాజకీయాల్లో, అదే దిక్కుమాల పంధాన అనుసరిస్తూ కూడా, అవలంబిస్తూ కూడా అట్లీస్ట్ నియంత్రణ నా దగ్గర నో, నాట్ ఎట్ ఆల్ టాలరబుల్. ఇన్ పాలిటిక్స్ ఇవి లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటారు. ఇట్లా 5 సంవత్సరాలు మేమేం చేయలేము కాబట్టి మీ ఇష్టారాజ్యం అనుకుంటే కంటిన్యూ అవ్వండి, ఏం పర్లేదు. 5 సంవత్సరాల తర్వాత ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం. మీరు 15 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం, మాకు చేత కాదు కాబట్టి చేతనాడు చుట్టూ తిరుగుతాం, రాజకీయాలు చేస్తామంటే అది ప్రజాస్వామ్యంలో అలాంటి వాటికి ఎలాంటి కన్సిడరేషన్స్ ఇస్తారో ప్రజలకు బాగా తెలుసు. అది గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు వాళ్ళు 15 సంవత్సరాల టెన్యూర్ అనేది బలంగా ఫిక్స్ అయినప్పుడు జనసైనికుల మైండ్ సెట్ని వాళ్ళు సెట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అలా కుదరదండి. ఓడిపోయిన తర్వాత ఆయనతో ఉన్న నాయకుడే అక్కడికి గెలిచేస్తాడు, అడిగే తెలియదు ఎవరికి, పార్టీలో ఉన్న వాళ్ళకి. 5 సంవత్సరాలు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతమందికి ఏం తెలియదు? ఏమి ఇవేవి కనబట్టలేదా? కేడరా ఎంతకని మానసిక సంఘర్షణలు ఎదుర్కొంటారు వాళ్ళు. ప్రపంచ పెనాల్టీ క్లాసులకు వాళ్ళకే పెనాల్టీలు పడుతుంటే ఎంతసేపు వాళ్ళని సస్పెండ్ చేసేస్తారు. వాళ్ళతో నచ్చితే పని చేయలేదు, బయటికి పోండి. ఎవరికి ఆత్మాభిమానాలు ఉండవా? ఎవరు వీళ్ళు? అంత 40 సంవత్సరాల పైచిలుక పార్టీ లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఎవరైనా నచ్చితే ఉండండి లేదా బయటికి పోండి అన్న మాట ఎప్పుడు మాట్లాడరు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్? ఎవరు వీళ్ళు? ఎక్కడికి లీడ్ తీస్తుంది ఇది? లీడే ఉండదు దీంట్లో, లీడ్ అయ్యే కాన్సెప్టే లేదు. అంతకనే లేదు. ఇలాంటి రాజకీయ పంద, ఇలాంటి రాజకీయ నాయకుడిని ఈ భారతం ఈ రోజు దాకా చూడలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. రాజకీయ ముఖ చిత్రం మారుస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ముఖమే లేకుండా చేసుకుంటున్నాడు. రాజకీయ ముఖ చిత్రం మార్చడానికి జనసేన పార్టీ విధి విధానాలతోనూ కార్యకర్తల్ని, కేడర్ని పరిరక్షించుకుంటూ చేసే రాజకీయ యజ్ఞానికి రేపొద్దున వాళ్ళందరూ సమిధుల కింద వస్తారు. కానీ ఏడేది యజ్ఞమే లేకుండా ఎంతసేపు నేను పక్కోడికి ఊడిగం చేస్తానంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు? ఒకసారి తగ్గుతారు ఎవరైనా, నూరు అని చోట అధికులు మన రాదని. ప్రతి నిమిషం తగ్గాలంటే ఎందుకు తగ్గుతారు? ఇప్పటిదానికి వాళ్ళు తెలుగుదేశంలో డైరెక్ట్గా జాయిన్ అయ్యి పని చేసుకోలేరు, జనసేనలో నుంచి రాజీనామా చేసి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి పని చేసుకోలేరా? నా అనుకున్నవాడు నా కోసం నిలబడతాడు అన్నప్పుడు పక్కడి కోసం నిలబడుతున్నాడంటే ఎన్నాళ్ళు కష్టమైన అవుతారు వాళ్ళు. సరే, ఇప్పుడు 2 వ్యక్తులు గొడవ పడ్డమైనా కలవడమైనా ఇట్స్ ఎ సింపుల్ థింగ్. కానీ ఈ 2 వ్యక్తులు తాలూకు కొన్ని సమూహాలు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా కలవడం అనేది బిగ్గెస్ట్ థింగ్. లక్షల కోట్లలో ఉన్నారు, అభిమానులు అవ్వనివ్వండి, కార్యకర్తలు అవ్వనివ్వండి, వీళ్ళు కలవడం అనేది బిగ్గెస్ట్ థింగ్. బట్ మొన్న కలిశారు కుటుంబ ప్రభుత్వం పాలన రావడం కోసం. బట్ ఇప్పుడు వీళ్ళు ఇన్ కేస్ గనక అవిశ్వాసం వ్యక్తమైతే కొంచెం దూరం అయితే ఏంటి పరిస్థితి? ఏమీ లేదు. వాళ్ళకి 134 ఉన్నా వెళ్తే ఏం అవసరం లేదు. వాళ్ళకి వీళ్ళు మా అయితే బయట కూర్చోపెడతారు కాబట్టి ఎందుకు వచ్చింది పదవులు ఏవో ఉండే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్లో ఉన్నారు తప్ప వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చినా ఉద్ధరించేది ఏమీ లేదు. ఆ 134లో కూడా జనసేన వ్యూహం పనిచేసిన జనసేన చతురత కొంచెం సపోర్ట్ ఇచ్చింది అనేది ఇంకో వినిపిస్తూ ఉంది. ఏమీ వినిపించట్లేదు. మీరు వినిపిస్తే గట్టిగా అన్నట్టు కానీ ఎవరికి వినపట్లేదు. సరే, వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణకి రాయలసీమ లాంటి దగ్గర అసలు ఉనికే లేని పార్టీ అది. ఉత్తరాంధ్రలోనూ ఉభయ గోదావరి జిల్లాలో కాస్త వైబ్రేషన్స్ క్రియేట్ చేయగలిగే పార్టీ అది. ఐ థింక్ అది కూడా కుల ప్రాతిపదిక మీద. రాజకీయాల్లో కుల ప్రాతిపదిక మీద నిలదొక్కుంటారు. కుల ప్రాతిపదిక మీద లాంగ్ టర్మ్ సస్టైనిటీ ఉంటుందంటే అవి తాత్కాలిక ఉపశమనాలు. ఈసారి గెలిచారు కాబట్టి అన్న దాంట్లో ఎవరు విశ్లేషించలేరు. కులాలకి మతాలకి అతీతంగా రాజకీయం చేసే నేపథ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రాజకీయ రంగంలో 4 అడుగులు ముందుకెళ్తారు.
ఎంతసేపు నా కులం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చానంటే ఇవేం కుల సంఘాలు ఇది ఎన్నికలు కాదు కదా. అట్లనే ఉన్నాయి ఇప్పుడు. నీకన్నా అతిరథ మహారథుడు వంగవీటి మోహన్ రంగా గారు అబ్బాయి రాధా ఎందుకు రాజకీయాలు చేయలేకపోతున్నాడు? ఎందుకు చేయలేకపోతున్నాడు? అన్నీ ఉన్న సంఘాలన్నీ ఏకతాటి మీదకి రావు. దగ్గర 18 సంఘాలు ఎంతో ఆయన తెలుగుదేశం తెలంగాణ ఆయనకి సపోర్ట్ చేయరు. అలాగే వైఎస్ఆర్సీపీలో ఉంటే ఇంకో 16-18 సంఘాలు ఆయనకి సపోర్ట్ చేయరు. ఎందుకు అంబిగ్యూటీ? అలాంటి అన్సర్టనిటీ డ్రైవ్ అయినప్పుడు కుల సంఘాల నాయకులే ఒక దగ్గరికి ఏకతాటి మీదకి రాని తరుణాలు చాలా ఉన్నాయి. అలాంటివి ఎవరండి వీళ్ళంతా? ఏం తెలిసిన రాజకీయాలు చేయడానికి వస్తారు? ఎవరిని ఉద్ధరిస్తారు? లేదు, వీళ్ళ నియమాలు ఇది, వీళ్ళ విధానాలు ఇవి, వీళ్ళ సిద్ధాంతాలు ఇవి, ఇవాళ కాకపోతే రేపు అన్న కన్సిడరేషన్ ప్రజల్లో ఎప్పుడైతే ఉంటే ఇలాంటి వాడిని ఓడగొట్టుకున్నాం, ఇతను శాశ్వత పరిష్కారాలు ఇవ్వబోతున్నాడు, దానికి కౌలు రైతులకు కానీ లేకపోతే వ్యవసాయ రంగంలో కొన్ని విభిన్నమైన పద్ధతులను అవలంబిస్తూ ఇలాంటివి ఏవి ఎక్కడ ఎజెండాయే లేనప్పుడు ఏం చూసి ఎన్నాళ్ళు? ఏదో 4 సినిమాలు చేశాడు కాబట్టి ఆ సినిమా పరంగా వచ్చే వైబ్రేషన్స్ ఎన్నాళ్ళు నిలబడతాయి? అలాంటి పొలిటికల్ వ్యాక్యూమ్స్ లేవు కదా. వ్యాక్యూమ్ ఉంటే ఇప్పుడు ఆయన కూటమిలో 2 సార్లు కట్టాడు, మీరు గమనించండి కావాలంటే. ఒకసారి అతని ప్రెజెన్స్ లేకుండా కూటమి గెలిచింది, ఇంకోసారి ఆయన ప్రెజెన్స్ ఉన్నా ఏమి డిఫరెన్స్ తెలియని కూటమి గెలిచింది. ఎందుకు? ఏం లాభం అవుతుందో?